యా హలో అండి అందరికీ. జాబ్ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. యా ఇవాళ మనం తీసుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో సదరం స్లాట్ బుకింగ్స్ అనేవి రేపటి నుంచి ఓపెన్ అవ్వబోతున్నాయి. సదరం అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ కోసం కొన్ని రిజర్వేషన్స్ అవి పెడుతూ ఉంటారు కదా. దానికి మీరు గవర్నమెంట్కి నాకు అంత అంత పర్సెంట్ ఉంది, సో నేను దానికి ఎలిజిబుల్ అని చెప్పి మీకంటూ ఒక గుర్తింపుగా ఇచ్చే సర్టిఫికేట్ని సదరం సర్టిఫికేట్ అంటారు. ఆ సర్టిఫికేట్కి గవర్నమెంట్ అనేది అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తుంది. సో వాటికి మీరు ఎలా అప్లై చేసుకోవాలన్నది డీటెయిల్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్డ్గా మనం దీంట్లో చూద్దామండి. ఓకే అండి. అప్లికేషన్ అనేది జూలై 8, 2026 10 AM నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అది అంటే రేపటి నుంచేనండి. నెక్స్ట్ షెడ్యూల్ ఏంటంటే, ఇప్పుడు మీరు రేపు ఎల్లుండి అప్లై చేసుకుంటే జూలై 2026 నుంచి సెప్టెంబర్ 2026 వరకు 3 months అనేది ప్రాసెస్ జరుగుతుంది. ఆ టైంలో వచ్చిన అప్లికేషన్స్ని వాళ్ళు తీసుకొని దాని ప్రకారంగా మీకు 3 months అనేది ఆ టైంలో మీకు సర్టిఫికేట్ అనేది చూసి ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఓకే, ఈ అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి అన్న విషయానికి వస్తే, గవర్నమెంట్ వారు 2 ఆప్షన్స్ ఇచ్చారండి. ఒకటి, మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం ఆర్ వార్డ్ సెక్రటేరియట్లో నుంచి మీరు ఫామ్ తీసుకోవచ్చు, లేదా మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దానికి మీకు అవకాశం. రెండవదండి, ఏపీ సేవా పోర్టల్ అండి. ఏపీ సేవా పోర్టల్లోకి లాగిన్ అయ్యి సదరం సర్టిఫికేట్ బుకింగ్స్ మీద క్లిక్ చేసి మీకు ప్రిఫర్డ్ టైము స్లాట్ అవైలబిలిటీ చూసుకొని మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చండి. ఓకే అండి. ఇప్పుడు దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే, ఇప్పుడు ఇవన్నీ మీరు చేయాలి అంటే, దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం అవుతుందండి. ఫస్ట్ అండి, ఆధార్ కార్డు ఉండాలి. 2, మీ పేరు మీద అంటే మీ ఫ్యామిలీలో రేషన్ కార్డు ఉండాలి. 3, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిలప్ చేసి మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నెక్స్ట్ అండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి కూడా మీరు దగ్గరలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మీరు తీసుకెళ్ళండి. నెక్స్ట్ అండి, మీకు స్లాట్ అవైలబిలిటీ ఏ టైమ్స్లో స్లాట్ అవైలబుల్గా ఉన్నాయని తెలుసుకోవడానికి మనమిత్ర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్ అయిన మనమిత్రలో మీరు ఆ సేవల్లో మీరు ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ మీకు ఇంకో 3 points చెప్పాలి. 2 points చెప్పాలండి. ఫస్ట్ అండి, ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ద రియల్ ఐడెంటిఫికేషన్ ఆర్ దే కాంట్ కంక్లూడ్ దట్ హౌ మచ్ దే హ్యావ్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ డిసేబిలిటీ ఉండి ఆ డిసేబిలిటీ ఎంత పర్సెంట్ ఉందో వాళ్ళు తెలుసుకోలేకపోతే, అప్పుడు మీరు డాక్టర్ దగ్గర నుంచి మీరు ఒక సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుందండి. ఆ సర్టిఫికేట్ తీసుకొస్తే ఏమవుతుందంటే, దాని ప్రకారంగా మీరు ప్రొసీడ్ అవడానికి వీలవుతుంది. రెండోదండి, మీరు పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు అన్నీ మీ ఎంటర్ చేసిన తర్వాత అటెండెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మీకు ఒక యూనిక్ ఐడి అనేది యాక్టివేట్ అవుతుందండి. ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్న రెండు పాయింట్లు అండి. ఓకే అండి. అందరూ బాగా ఈ సదరం స్లాట్స్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోలు ముందు ముందు మీకు రావడానికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.